నమస్తే. ఆస్ట్రాలజీ సిరీస్‌లో భాగంగా ఈరోజు మనం రెండవ భావం ఏం చెప్తుందో తెలుసుకుందాం. రెండవ భావం అంటే ధనభావం అన్నమాట. మీరు సంపాదించే ధనము, మీ పవర్ ఆఫ్ స్పీచ్, మీరు తినే ఆహారము, మీ ఫ్యామిలీ ఆరిజిన్, మీరు ధరించే బట్టలు మరియు జ్యువెల్లరీ, మీ నోరు మరియు మీ నాలికని సూచించేది ఈ భావం. దీనికి కారకత్వం వహించేది జూపిటర్. జూపిటర్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ వెల్త్. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రెండవ భావం అనేది సంపద మరియు వాక్శుద్ధిని చెప్తుంది అని చెప్తున్నాను కదా! ఒకప్పుడు ధనవంతుడైన ఒక యువకుడు ఉండేవాడన్నమాట. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. కానీ మనసుకి శాంతి లేదు. అయితే ఒకరోజు అతను భరద్వాజ మహాముని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, "గురుదేవా, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఆనందం అనేది ఎందుకు లేదు?" అని అడుగుతాడు. అయితే ఋషి అతని జాతకాన్ని చూసి, "నీ రెండవ భావం నీ ధనాన్ని, కుటుంబాన్ని మరియు నీ మాటలలోని శక్తిని సూచిస్తుంది. కానీ నీ పూర్వజన్మ కర్మల ఫలితం నీకు మనశ్శాంతినివ్వటం లేదు" అని చెప్తాడు. ధనవంతుడైన యువకుడు ఆశ్చర్యపోతాడు. ఏం జరిగిందో అనేది వివరంగా చెప్పమని మహర్షిని అడుగుతాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్తాడన్నమాట. పూర్వజన్మలో ఆ యువకుడు ఒక వ్యాపారి. అతను చాలా సంపదని సంపాదించాడు. కానీ దాన్ని తన స్వార్థానికి మటుకే వాడాడు. అతను మాట్లాడే మాటలు ఇతరులను చాలా బాధపెట్టేవిగా ఉండేవి. అతని వల్ల చాలా మంది కష్టపడ్డవాళ్ళు. అప్పుడు సృష్టి ఇలా నిర్ణయించిందన్నమాట. ఈ నెక్స్ట్ జన్మలో అతనికి సంపదనిద్దాం కానీ, అతనికి నేర్చుకోవాల్సిన ధనాన్ని ఎలా ఉపయోగించాలి, మాటల్ని ఎలా ఉపయోగించుకోవాలి, తెలుసుకునేలా చేద్దామని నిర్ణయించింది. అది విన్న ఆ యువకుడు, "అయితే గురువర్యా, నేనిప్పుడు ఏం చేస్తే నాకు నా మనశ్శాంతి తిరిగి వస్తుంది?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దానికి ఆ ఋషి ఇలా సమాధానం చెప్తాడు. "ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు. ధనాన్ని సరిగ్గా వాడేవాడే గొప్పవాడు" అని చెప్తాడు. అలాగే మనశ్శాంతి కోసం 3 మార్గాలను గూడా చెప్తాడన్నమాట. అందులో మొదటిది చారిటీ, దానం. నీ సంపదలో కొంత భాగాన్ని అవసరమైన వాళ్ళకి పంచి ఇవ్వు. కైండ్ స్పీచ్ అంటే నీ మాటలు ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి. ఫ్యామిలీ వాల్యూస్, నీ కుటుంబాన్ని గౌరవించు. నీ కుటుంబ విలువను ఎక్కువ చెయ్యి. ఇలా చేసి నీలో వచ్చే మార్పుని నువ్వు గమనించు అని ఋషి చెప్తాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ మనిషిలో చాలా మార్పొస్తుంది. అతను తన సంపదని అవసరమైన వారికి పంచుకున్నాడు. అతని మాటలు చాలా మధురంగా, ప్రేమగా, ఆత్మీయంగా మారాయి. అతడు కుటుంబంతో చాలా ప్రేమగా జీవించసాగాడు. అప్పుడు నిజమైన అద్భుతం అనేది అతని జీవితంలో జరిగింది. ఏంటి అది? అతనికి నిజమైన ఆనందం దొరికిందన్నమాట. అతని జీవితం శాంతితో నిండిపోయింది. అప్పుడు ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఋషి ఇలా అంటాడు. "ఇప్పుడు నీ రెండో భావం యొక్క కర్మ అనేది ఏదైతే ఉందో అది శుద్ధి అయిపోయింది. ఇప్పుడు నీకు ఆ కర్మ తాలూకు నెగటివిటీ అనేది లేదు. నీకు అంతా ఆశీర్వాదమే ఉన్నది" అని చెప్తాడు. ఈ కథలో నీతి ఏంటి అనంటే, రెండవ భావం ధనానికి, కుటుంబానికి, నీ వాక్శుద్ధికి సంబంధించింది. దీన్ని పూర్వజన్మలో మనం ఎలా వాడామో, ఈ జన్మలో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాము. నిజమైన సంపద అంటే మంచి మనసు, మంచి మాట. డబ్బు ఉండడం గొప్ప కాదు. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావో అనేది నీ కర్మను సూచిస్తుంది అని అర్థం అన్నమాట. మీకు ఈ రెండో భావం లోతుగా అర్థమైంది కదా! ఈ కథ వినటమే కాదు, ఆచరిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఆస్ట్రాలాజికల్ ఇన్సైట్స్ మరియు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను వినేందుకు మా ఛానల్‌ని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. షేర్ చేసి మరింత మంది ఫ్రెండ్స్‌కి తెలిసేలా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మా కన్సల్టేషన్స్ ద్వారా
మెరుగైన మీ జీవిత విధానంలోకి అడుగుపెట్టండి. థాంక్ యూ.